ఫ్రెండ్స్, మందారాలను చూసారు కదండి. పెద్ద పెద్ద తామర పువ్వు లాగా ఉంటాయి కదండి. ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్లు ఉంది. దీనికి కారణం ఏమంటే నేను ఇంట్లో తయారు చేసే ఫర్టిలైజర్స్ వల్ల నాకు ఇంత మంచి రిజల్ట్స్ అది ఉందండి. అదేమంటే పుల్లటి మజ్జిగ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ పుల్లటి మజ్జిగ అనేది అన్ని రకాల మొక్కలకి పనికి వచ్చే ఫర్టిలైజర్ అండ్ అలాగే పెస్టిసైడ్ లాగా కూడా మనకు బాగా పనిచేస్తుంది మన మొక్కలకి. అది ఎలా అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్, గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎప్పుడైనా కానీ మజ్జిగ మిగిలిపోయినప్పుడు దాన్ని బాగా 2-3 days బాగా ఉంచామనుకోండి, బాగా అయితే పులిసిపోతుంది. అప్పుడు మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కానీ దయచేసి ఈ మజ్జిగను అయితే పడేయకుండా ఇలా యూజ్ అయితే చేసుకుందాము. ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న చాలా మందికి అయితే ఈ విషయం తెలుసండి. అయితే ఈ మజ్జిగను మనం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎలాంటి రేషియోలో వాడాలి అనేది ఇవాళ తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనకి పుల్లటి మజ్జిగ అనేది మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల వెరైటీస్ అండి. అంటే పూల మొక్కలే కాకుండా కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల మొక్కలకి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫర్టిలైజర్గా మట్టిలో ఇది కలిసింది అనుకోండి, మట్టిని బాగా లూజ్ చేసేసి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూస్ అంతా బాగా అయితే పెంచుతూ ఉంటుంది అనమాట. అలాగే పెస్టిసైడ్గా పనిచేస్తే మనకి ఈ ఆకుపైన వస్తాయి కదా మచ్చలు కానీ, ఆకుముడత రోగం కానీ, ఆకుల్ని పీల్చే అంటే ఆకులు కాండాన్ని పీలుస్తూ ఉంటాయి కదా కొన్ని పురుగులు, అలాంటి వాటన్నిటికీ మంచి సొల్యూషన్ అనమాట ఈ పుల్లటి మజ్జిగ అనేది. ఈ పుల్లటి మజ్జిగలో మనకు బ్యాక్టీరియాతో పాటు ఫాస్ఫరస్, నైట్రోజన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మొక్కలకి కావాల్సిన ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొత్తం మనకి ఇందులో బాగా రిచ్గా దొరుకుతుంది. ఈ మజ్జిగలో మళ్ళీ నేను కొద్దిగా ఇంగు అయితే కలుపుతున్నానండి. ఈ ఇంగు కలిపే దాని వల్ల ఏమవుతుందంటే మనకు అది మంచి ఘాట్ అనమాట. ఆ ఘాటుకే మనకు ఈ పెస్టిసైడ్గా మన మొక్కలకైతే అయితే పనిచేస్తుంది. ఊరికే కొంచెం వేస్తే చాలండి, ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన క్వాంటిటీని చూసి మనం ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా డైల్యూట్ చేసేసి మనము పక్కన పెట్టేసాం అనుకోండి, మంచిగా అయితే మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఈ మజ్జిగలో నేను వాటర్ బదులు నాకు రైస్ వాటర్ డైలీ అలాగే ఎత్తి పెడుతూ ఉంటానండి. రైస్ వాటర్ అయితే కలిపేస్తున్నాను. రైస్ వాటర్ కానీ మంచి ఫర్టిలైజర్ అండి మనకు. కాబట్టి మనం ఏదైనా ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసేటప్పుడు రైస్ వాటర్ని యాడ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుందండి. మనం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయాలండి. స్టీల్ కానీ, అల్యూమినియం కానీ అలాంటి కంటైనర్స్ అయితే వాడకూడదు. ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వీటిలలో నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఈ మజ్జిగలో బ్యాక్టీరియాతో పాటు ఫాస్ఫరస్, నైట్రోజన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మొక్కలకి కావాల్సిన ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం మనకు బాగా ఇందులో అందుతుంది. ఇలా కలిపేసిన తర్వాత మనము ఈ చిన్న కంటైనర్ను 3 రోజులు పక్కన పెట్టేయాలి. తర్వాత డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కట్టి తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, మంచిగా అయితే మనకు ఫర్మెంటెడ్ అయిపోతుంది. తర్వాత డైల్యూట్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేయడమే. నెక్స్ట్ మనము ఈ మజ్జిగని మొక్క మొదట్లో వేస్తే ఫర్టిలైజర్గా పనిచేస్తుందండి. ఇది పెస్టిసైడ్గా అంటే మనకు పనిచేయాలంటే మొక్క పైన స్ప్రే చేసామనుకోండి, పెస్టిసైడ్గా పనిచేస్తుంది. మూడోది ఏమంటే మనకు డీకంపోస్ట్ అంటే కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో మనము మజ్జిగ కలిపామనుకోండి, మంచిగా అయితే కంపోస్ట్ అవుతుంది. ఈ విధంగా మజ్జిగ 3 రకాలుగా అయితే యూజ్ అవుతుంది. 2 days తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది. ఇంగు వేసాను కదా, కొద్దిగా ఘాటుగా అయితే మనకి స్మెల్ అయితే వస్తుంది. మనం ఇలా ఫిల్టర్ చేసేయాలండి, లేకపోతే మీగడ ఉంటుంది కాబట్టి మనకి స్ప్రే బాటిల్స్కి అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫిల్టర్ చేసేయాలి. మనం ఇప్పుడు నేను 2 days తర్వాత ఇలా మొక్కలకి ఇస్తున్నాను కదా, మళ్ళీ సగం మజ్జిగను అలాగే ఉంచేసి మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ మొక్కలకి ఇస్తానండి. అలా మనం 2 times 3 times మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువ రోజులు అయ్యే కొద్ది స్మెల్ వస్తుంటుంది, అంతే. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇలా మనం డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయాలి. 1:3 రేషియోలో ఇస్తాం. ఇక్కడ చూడండి, చిల్లీ ప్లాంట్స్
ఎంత అసలు చూస్తూనే నిగనిగలాడుతున్నాయి. నేను మొక్క వేసినప్పటి నుంచి, అంటే మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత ఈ మజ్జిగలో ఇంగు వేసి కనీసం అంటే 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటానండి. అందుకే చూడండి ఎక్కడ కానీ ఎటువంటి డిసీజ్ కానీ లేదు, ఆకుముడత లేదు, ఆకులపైన నల్లగా డాట్స్ వస్తుంటాయి కదా, అలా కూడా లేదు. చూడండి ఎంత హెల్తీగా ఉందో కదా ప్లాంట్. ఇలా మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఇలా మజ్జిగలో ఇంగు వేసి బాగా డైల్యూట్ చేసి 3 days ఉంచి స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎటువంటి మిల్లీ బగ్స్ కానీ అబిడ్స్ కానీ ఉండవు. పండ్లు కానీ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా, పళ్ళ సైజు బాగా రావడమే కాకుండా పూలు కూడా కలరింగ్ చాలా మంచిగా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఈ మజ్జిగ వల్ల మనకి ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. మనం మొక్క పైన స్ప్రే చేయాలంటే రేషియో ఏమంటే 1 గ్లాస్ మజ్జిగకి 3 గ్లాసుల వాటర్ని డైల్యూట్ చేసేసి బాగా కలిపేసి మనము యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటికి హోల్స్ పెట్టేసి స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇలా చెట్టు పైన మనం స్ప్రే చేసే దాని వల్ల ఏమవుతుందంటే ఆకులు పీల్చే పురుగులు ఉంటాయి కదండి, ఫంగస్ ఉంటాయి, పిండి నల్లి ఉంటాయి, మిల్లీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటికీ మంచి సొల్యూషన్ అన్నమాట. ఇలా చెట్టు పైన ఆకుల పైన మనం పైన కింద ఇలా వర్షానికి నానినట్లు ఇలా బాగా స్నానం చేసినట్లు తడిపేయాలి మొక్కని. ఇలా బాగా తడిపేస్తే అనమాట ఏదైనా మిల్లీ బగ్స్ ఉన్నా, పిల్లి నల్లి ఉన్నా ఈ మజ్జిగలో ఇంగు వేసాం కదా, ఆ ఘాటికే చచ్చి ఊరుకుంటాయి అనమాట. అన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు ఈ మజ్జిగ వలన. నెక్స్ట్ ఏమంటే మనము ఈ మజ్జిగని మనము మట్టిలో డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచిగా మనకు ఫర్టిలైజర్గా కానీ యూజ్ అవుతుందండి. ఈ మట్టిని లూజ్ చేసి అందులో ఉన్న న్యూట్రియన్స్ వాల్యూస్ని బాగా పెంచుతుంది. అలాగే పెస్టిసైడ్కి కానీ మనకు బాగా యూజ్ అవుతుందండి. సో ఈ పుల్లటి మజ్జిగ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మల్టీ పర్పస్ ఉన్న ఈ మజ్జిగ మనకు ఫర్టిలైజర్కే కాకుండా పెస్టిసైడ్ కానీ బాగా యూజ్ అవుతుందండి. ఏ ప్లాంట్స్ అయినా కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఏ ప్లాంట్స్ వేసుకున్నప్పటి నుంచి మనము అంటే మొక్క కొద్దిగా పెరిగినప్పటి నుంచి ఇలా కేర్ తీసుకుంటా ఉన్నాం అనుకోండి, ఎటువంటి పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన మొక్కకి ఇచ్చే ముందు మట్టిని కొద్దిగా లూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే లూజ్ చేసుకున్నప్పుడు మనము ఇలా పోస్తాం కదా లిక్విడ్ ఫర్టిలైజర్, మన మొక్క మొదట్లో వేసినప్పుడు అది మొక్క వేరు వరకు వెళ్తుంది అనమాట. లేకపోతే గట్టిగా ఉన్నింది అనుకోండి, మనము మట్టి పైన పోసినప్పుడు కింద బడబడ అని రాలిపోతుంది. అందుకనే మనము మట్టి లూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. సమ్మర్ కదా, అసలు నిమ్మకాయలు చూడండి ఎంత మంచిగా అయితే వస్తున్నాయో. 2 years ప్లాంట్ అంతే అండి, నాకైతే కాయలు కూడా అప్పుడే అయితే వస్తున్నాయి. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పుల్లటి మజ్జిగను యూజ్ చేసి మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్, అన్ని రకాల ప్లాంట్స్కి ఈ మజ్జిగతో మనము ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్లాంట్స్ను మనము సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.